మారుమూల ప్రాంతం, నిరుపేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కానీ విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేందుకు అడుగులు వేసింది ఓ మహిళ. మగాళ్లు వేసుకున్నట్టు ప్యాంటు షర్టు ధరించి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ ప్రగతిరథం స్టీరింగ్ చేతపట్టి చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత ఘట్టం మన తెలంగాణ నేలపై జరిగింది. తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా బస్ డ్రైవర్ గా రాష్ట్ర రవాణా రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది సరిత అనే గిరిజన మహిళ. తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి రుజువు చేసింది సరిత. ఇంతకీ సరిత ఎవరు? డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన సరిత ప్రయాణం ఎలా సాగింది? లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ప్రస్తుత జనరేషన్ లో పురుషులకు తీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వంటింటికే పరిమితమైన మగువ నేడు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. ఆ కోవకు చెందిన యువతే భువనగిరి జిల్లాకు చెందిన సరిత. దేశంలోని తొలి మహిళా బస్సు డ్రైవర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రముఖుల నుంచి ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకుంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని సరిత రూపంలో మరోసారి రుజువైంది. మారుమూల తండాలో పుట్టి పెరిగిన గిరిజన మహిళ ప్రగతి రథం స్టీరింగ్ చేతపట్టి చరిత్ర సృష్టించింది. దేశంలోనూ తెలంగాణలోనూ తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ గా రికార్డులకెక్కింది. ఇటీవలే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరింది. తొలి రోజు ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి శబాష్ అనిపించుకుంది ఆ గిరిజన తేజం. సార్ మాది ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే ఫస్ట్ మిర్యాలగూడ అప్పుడప్పుడు వెళ్ళేటోళ్ళం. సో ఆ రూట్ తెలిసింది కాబట్టి సార్ వాళ్ళు ఫస్ట్ నుంచే ఇదే రూట్ డిసైడ్ చేశారు. సో నాకు హ్యాపీగా అనిపించింది ఈ రూట్ వెళ్ళడానికి. నో ప్రాబ్లం సార్, హైవే కదా, కొంచెం హెవీ వెహికల్స్ ఉంటాయి. అదే అన్నారు కదా సార్, మన ఒక పూరా మొత్తం చూసేదే డ్రైవింగ్ మీద చూడాలి. మొత్తం డ్రైవింగ్ మీద పెట్టి నడిపిస్తేనే ఏది కాదు, ఏ పైన చేయండి సార్. మనం ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో పని చేస్తే ఏదైనా మనం చేస్తాం. లేదు కొంచెం లాపరవా ఇచ్చినామనుకో అది ఏదైనా జరుగుతుంది. అలా కాకుండా నేను డ్రైవింగ్ ఫీల్డ్లో బీ కేర్ఫుల్ ఉంటాను సార్. యాదాద్రి భువనగిరి జిల్లా సీత్యా తండాకు చెందిన వాంకుడోతు సరిత జీవితం కష్టాలతో నిండింది. 6 సంతానంలో 5వ అమ్మాయి అయిన సరిత 4 అక్కల పెళ్లిళ్ల కోసం తండ్రి భూమిని కోల్పోవడంతో 10వ తరగతిలోనే చదువు మానేసింది. కుటుంబ పోషణకు సాయపడేందుకు బావ వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. బావ అకాల మరణంతో తల్లిదండ్రులు, తమ్ముడితో పాటు అక్క బాధ్యతను కూడా సరిత భుజాన వేసుకుని దేవరకొండలో కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారింది. ఇంట్లో పరిస్థితి బాగాలేక ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాను సార్. అప్పట్లో స్టడీ చేస్తూనే కుట్టు మిషన్కి వెళ్ళాను. నాన్నకి హెల్త్ బాగాలేకపోయేది. 5 అక్క చెల్లెలం, నేనే అందరికంటే లాస్ట్ ఆమెని. సో అప్పట్లో కొంచెం నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఇటు సైడ్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. అంటే నాన్నేం చేయమని ఏం ఫోర్స్ చేయలే, ఫ్యామిలీ ఎవ్వరేం అనలేదు. అంటే ఎందుకు మనం ఒకరితో తినాలి అనేసి, ఏదన్నా కొడుకులే సంపాదించి పెట్టాలనా లేదా బిడ్డలు పెట్టకూడదా అనేసి ఒక ఫీలింగ్తో నాన్నకి తోడుగా ఉండాలనేసి నేను స్టార్ట్ చేశాను ఆటో నడపడం. అయితే ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నప్పుడు ఆకతాయిల వేధింపులతో విసిగిపోయిన సరిత తన ఆహార్యాన్ని మార్చుకొని పురుషుడిలా జుట్టు కత్తిరించి ప్యాంటు షర్టు ధరించింది. ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి పాస్ అయి హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. 2010లో నల్గొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయగా మహిళల నుంచి వచ్చిన ఏకైక దరఖాస్తు ఆమెదే. అయితే అధికారులు ఆమె దరఖాస్తును మొదట తిరస్కరించిన సరిత తన పట్టుదలతో కలను నిజం చేసుకోవడానికి మరింత దృఢంగా ప్రయత్నించింది.
సార్ అప్పట్లో అంటే ఒక సీరియల్ నెంబర్ పెట్టి ఆటో నడిపేటోళ్ళం ఊర్లకి. దేవరకొండ టు గాజీనగర్ నడిపేటోళ్ళం. అక్కడ ఒక 2 ఇయర్స్ చేశాను. ఇక్కడ మళ్ళీ మా ఊరికొచ్చి గవర్నమెంట్ ఆటో అప్లై చేసుకుంటే మా ఊరు వాళ్ళు, మా మండలి వాళ్ళు హెల్ప్ చేశారనమాట. మా మండల అధ్యక్షుడు ఉండే రఘుపతి సార్ అనేసి, మా ఎమ్మెల్యే సార్ పల్లా వెంకట సార్ కూడా అప్పట్లో నాకు హెల్ప్ చేశారు. ఆటో తీసుకున్నాను. ఇక చౌటుపల్లి నుంచి తండాకు వచ్చేదాన్ని సార్. సో అక్కడ కొంచెం ఎగస్ట్రాల్‌గా చేసేవాళ్ళు. అమ్మాయిని ఆటో నడిపిస్తుందనేసి. ఆటో అంటే ఇక ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్ ఉంటే నేను చూసుకునేదాన్ని. 2003లోనే అనుకుంటాను. 4, 5 ఇంకా దాని తర్వాత 4లో, 5లో నేను నార్మల్ లైసెన్స్ తీసుకున్నాను. 8లో హెవీ లైసెన్స్ తీసుకున్నాను. అంటే సార్ అప్పుడు ఆటో నడిపిస్తూ మళ్ళీ ఒక అంకుల్ ఉండే ఆయన హెల్ప్ చేసాడు. అంటే ఇట్లా హెవీ లైసెన్స్ తీసుకో రేపటికైనా వెళ్ళొచ్చు ముందుకు అనేసి. అంటే నేను ఇక్కడ నాచారంలో ఒక ట్రైనింగ్ స్కూల్ ఉండే బస్సుది. 2 మంత్స్ తీసుకున్నాను ట్రైనింగ్ స్కూల్. అక్కడ ఓకే అయిన తర్వాతనే నాకు బస్సు లైసెన్స్. ఇక ప్రైవేట్ గా 10వ తరగతి పాస్ అయిన సరిత హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అనంతరం హైదరాబాద్ లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. సరిత హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో కొన్నేళ్లు బస్సును నడిపారు. ఆ తర్వాత ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపింది. 2015లో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బస్సు డ్రైవర్ గా సరిత సెలెక్ట్ అయింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ లో సరిత ఒక్కరే మహిళా డ్రైవర్. నల్గొండకి వెళ్ళాను. ఆర్టీఓ సార్ వచ్చారు, ఇలానే నిలబడి చూశారు. నీకు హెవీ లైసెన్స్ కావాలా అనేసి అడిగారు. అంటే ఓకే. అంటే మీరు అన్నట్టు ఆర్టీఓ గారు వచ్చి కూడా కొద్దిగా చూసారు. అంటే ఒక మహిళ కూడా డ్రైవింగ్ చేస్తుందా అనగా ఒక ఆశ్చర్యానికి అప్పట్లో అదే ఆ మాట ఆశ్చర్యానికి గురవుతారు. అంటే చెప్పలేదు. అధికారుల నుంచి కూడా ఎట్లా వచ్చింది, అంటే ఎట్లాంటి అదే రెస్పాన్స్ వచ్చింది? అదే చెప్తున్నాను సార్. ఇప్పటివరకు ఏ న్యూస్లో నేను చెప్పలేదు ఆ మాట. ఫస్ట్లో ఇట్లా బస్సు హెవీ లైసెన్స్ తీసుకోవాలనేసి వెళ్ళేసరికి అమ్మాయిని చూసేసరికి ఆర్టీఓ సార్ బయటికి వచ్చారు రూమ్లో నుంచి. ఏంటి అమ్మాయి అంటే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాక సార్ దగ్గర పోతాయి కదా. అయితే మళ్ళీ సార్ బయటకు వచ్చి చూసేసరికి అన్నారు, అంటే మీరు డ్రైవింగ్ చేస్తారామంటే అవును సార్ అన్నాను. ఎక్కడ చేశారు, ఎక్కడ నేర్చుకుంటున్నారంటే ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్ అని చెప్పాను నాచారంలో. అంటే అవునా, ఇక్కడ ఒక ట్రక్ ఉంది సార్, అది ఉష్కతో నిండి ఉంది. ఆ ట్రక్ ఏమన్నా అక్కడ ఆగి ఉంది, అంటే ఆర్టీఓ ఆఫీస్లో పట్టేసుకున్నారు అక్కడ. ఆ ట్రక్ని నడిపించి చూపించమని చెప్పారు. సో నేను నడిపించాను సార్. ఎక్కడ చెప్తే అక్కడ డ్రాప్ తిప్పేసి అక్కడే పెట్టాను. సో ఆ రోజు నాకు సార్ నా ఫీజు డబ్బులు కూడా తీసుకోలేదు. ఇది ఫస్ట్ టైం మీకే చెప్తున్నాను. ఫీజు డబ్బులు తీసుకోకుండా హ్యాపీగా సంతోషంగా నాకు హెవీ లైసెన్స్ ఇచ్చేసారు. దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన ఢిల్లీలో సరిత వందల కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. మొట్టమొదట మహిళా బస్సు డ్రైవర్ గా చరిత్ర సృష్టించిన సరిత 2018లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రభుత్వం తరపున 1,00,000 నజరాలతో పాటు కొమరం భీం అవార్డును సొంతం చేసుకుంది. అదేవిధంగా మాజీ డీజీపీ కిరణ్ బేడి నుంచి ఉత్తమ మహిళా డ్రైవర్ గా అవార్డు పొందింది. కష్టాల మలుపులు చూసి యూటర్న్ తీసుకోకుండా ముందుకు సాగిన సరితా నాయక్ ఎందరికో ఆదర్శమనడంలో సందేహమే లేదు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళే నాకు ట్రైనింగ్ ఇప్పించారు. మళ్ళీ అక్కడ కూడా ఒక్క అమ్మాయిని పాస్ అయితే 2 మంత్స్ ట్రైనింగ్లోనే వాళ్ళు మాకు కూడా అక్కడ టెస్ట్ పాస్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితేనే మాకు డ్రైవర్గా ఇస్తారు అక్కడ. సో అక్కడ మేము 50 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, నేను ఒక్క అమ్మాయినే ఉన్నాను. అందులో మేము 25 మెంబర్స్ ఏమో పాస్ అయ్యాము, మిగతా వాళ్ళు అట్లా అయిపోయారు. సో నేను కూడా పాస్ అయిన అందులో నాకు ఓకే అని చెప్పేశారు. ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ నాకు 10 ఇయర్స్ అయిపోయింది కదా. అక్కడ ఇప్పటి వరకు నేను హైదరాబాద్కి వచ్చేసినాను కదా డ్యూటీ చేయడానికి. ఇప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ నుంచి నేను వెళ్ళకపోతే అక్కడ ప్యాసింజర్స్ నాతో నెంబర్ తీసుకున్నారు. అంటే మార్నింగ్ షిఫ్ట్ చేశాను అక్కడ కూడా. ఆ ప్యాసింజర్స్ నాకు గుర్తు చేసి ఫోన్ చేస్తున్నారు. అయితే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేసిన సరితకు 18,000 రూపాయల నెలసరి వేతనం సరిపోలేదు. మరోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఉండడంతో తిరిగి సొంతూరు తండాకు చేరుకుంది. స్థానికంగా ఉపాధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆ తర్వాత తనకు డ్రైవర్గా ఉద్యోగం కల్పించనంటూ ప్రభుత్వ పెద్దలను కోరగా ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన టీఎస్ఆర్టీసీ స్పెషల్ రిక్రూట్మెంట్ కింద ఉద్యోగం కల్పించింది. ఎక్కడంటే నేను సిటీ బస్సు స్టాప్ టు స్టాప్ అంటే బయట కూడా వెళ్ళాను. ప్యాసింజర్ ఎక్కువ బస్సులో ఫుల్ రెస్ట్ ఉంటుంది. అదే కాకుండా ట్రాఫిక్ కూడా బాగుంటుంది. ఆ ట్రాఫిక్కి ఇక్కడ పోలిస్తే ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ బస్సుకి ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వెళ్తాను. సీటింగ్ ఉంటుంది మాకు. ఇట్లా నింపుకొని వెళ్ళే బస్సులు కాకుండా సో అంటే ఇక్కడే కూర్చోబెట్టుకున్నాము. నల్గొండ ఒక స్టాప్ వస్తుంది, నల్గొండ డ్రాప్ చేసాము, మిర్యాలగూడ వెళ్ళిపోయినాం. మధ్యలో చౌటుపల్లి స్టాప్ ఉంది, చిట్టాల స్టాప్ ఉంది, కానీ ప్యాసింజర్స్ ఎక్కరు. ఎందుకంటే స్టేట్ వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మిర్యాలగూడ నల్గొండ వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి నాకంత ఇబ్బందిగా అనిపించలేదు ఇక్కడ. సో ఈ డ్రైవింగ్ కూడా ఈ బస్సు కదా, సో ఈ బస్సు కూడా చాలా స్మూత్గా ఉంది. ఒక లగ్జరీ బస్సు వెహికల్ లాగా ఉంటుంది. కారు బిఎండబ్ల్యూ మర్సరీస్ ఉంటాయి కదా, అలా స్మూత్గా ఉంటుంది సార్. ఇంతకుముందు అంటే నేను సిఎన్జి బస్సు నడిపాను, అది కూడా బాగానే ఉంది. ట్రైనింగ్ తీసుకోవడమే గేర్ బస్సులోనే ట్రైనింగ్ తీసుకున్నాను. దీంతో అధికారులు ఆమెకు హైదరాబాద్ డిపోలో పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా చేరి తొలి మహిళా బస్సు డ్రైవర్గా రికార్డు సొంతం చేసుకుంది. ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్సు నడిపారు. ఆమె సాధించిన ఈ విజయం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచి ఎందరికూ స్ఫూర్తినిస్తోంది. నాకు మ్యారేజ్ కాలే. నేను అమ్మ నాన్న కోసమే మ్యారేజ్ చేసుకున్నాను. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. వాళ్ళకి తోడుగా ఉంటాను, వాళ్ళకి చూసుకుంటాను సార్. అంటే అక్క వాళ్ళందరూ హౌస్ వైఫే. వాళ్ళు ఒక అక్క వ్యవసాయమే చేస్తుంది. ఇక నార్మల్ ఇదో కూలినాలు చేసుకొని బతుకుతారు సార్. సో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు బాగా ఉంది సార్. వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఇంతవరకు వచ్చాను సార్. ఢిల్లీకి వెళ్ళడం కానీ, ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ పురుషాధిక్య రంగంగా భావించే రవాణా రంగంలో సరిత లాంటి మహిళలు అడుగుపెట్టి సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం స్త్రీ సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. మహిళలు కూడా పురుషులతో సమానంగా సవాళ్లతో కూడిన రంగంలో రాణించగలరని నిరూపించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. సరిత ప్రయాణం మహిళా సాధికారతకు ఒక ఉదాహరణ. ఆమె సాహసం, సంకల్పం అనేక మందికి ఆదర్శంగా నిలిచాయి. 11-12 చిన్నారులు ఏం చేస్తారు? ఏ వీడియో గేమ్స్ ఆడటమో లేదంటే తమకిష్టమైన కార్టూన్ షోస్ చూడటమో చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం పుస్తకాలు చదవటమే కాదు, తనలాంటి ఎంతో మంది పిల్లలను చదివించేందుకు కృషి చేస్తోంది. తన కృషికి దేశ ప్రధాని మోదీ కూడా ముగ్ధుడై ప్రశంసలు కురిపించారు. 9వ తరగతిలోనే 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు 23 మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి ఇంకొద్ది రోజుల్లో 25 మినీ లైబ్రరీలు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా? అసలు లైబ్రరీ పెట్టాలనే ఆలోచన ఆ చిన్నారికి ఎలా వచ్చింది? లెట్స్ లుక్ దిస్. 10 ఏళ్ల ప్రాయం. ఆ వయసులో ఎవరైనా ఆడుకునేందుకు ఆసక్తి చూపుతారు. చదువుపై శ్రద్ధ ఉన్నవాళ్లు మార్కుల కోసం పోటీ పడతారు. 11 ఏళ్ల వయసులోనే 7వ తరగతిలోనే 7 లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ఇంత చిన్న వయసులోనే మహామహుల ప్రశంసలు అందుకుంటున్న ఈ అమ్మాయి ఎవరో కాదు, మన తెలంగాణ. అందులోనూ మన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని ఆకర్షణ సతీష్.
ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆ బాలిక 4 ఏళ్లలోనే 22 మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి in Hyderabad, in Telangana. Then to the former minister KTR, I donated 1,000 rupees from my piggy bank money. There I got an appreciation email from him. They motivated me to continue more donations to various other states. And from there I started from donating money to various states during natural disasters to setting up libraries. So huge thanks to KTR sir for motivating me. సాధారణంగా అందరూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని తర్వాత కొన్నాళ్లకు మర్చిపోతారు. ఆకర్షణ మాత్రం అలా వదిలేయలేదు. తనలాంటి చిన్నారులకు అక్షరం పట్ల మక్కువ పెంచాలని భావించింది. ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు పుస్తకాలు అందించి విద్య వైపు ప్రోత్సహించాలని అనుకుంది. అందులో భాగంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రితో పాటు పలు ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకుంది. తాను చేస్తున్న సేవలకు గాను ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ లైబ్రరీని ఏర్పాటు చేసింది ఆకర్షణ. అదే తన మొదటి లైబ్రరీ. పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలని ఆకర్షణ ప్రయత్నిస్తోంది. 2021లో ఈ ఎంఎన్జే క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్లో నా మొదలైంది. నాకు కొంచెం ఫుడ్ డొనేట్ చేస్తా స్టార్ట్ చేసా. సో ఆ సమయంలో ఒక అబ్బాయి కలరింగ్ బుక్స్ గానికి హీ ఆస్క్డ్. సో ఆ కలరింగ్ బుక్స్కి నాకు కొంచెం 15-20 కలరింగ్ బుక్స్ ఉంది. బట్ ప్రాబ్లం ఏమి ఒక 300 పిల్లలు ఉంది. సో నేను నా
అపార్ట్మెంట్ నేబర్స్లో స్కూల్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మెసేజ్ సెండ్ చేసిన 2 రోజుల్లో నాకు 2000 బుక్స్ వచ్చింది. అలాగని అక్కడితో ఆగిపోలేదు, అలసిపోనూ లేదు. పిల్లలు జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్లలో పుస్తకాలు అందుబాటులోకి వస్తే వారికి ప్రయోజనం కలగడంతో పాటు పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించినట్లవుతుందనే భావనతో పుస్తక యజ్ఞాన్ని కొనసాగించింది. అలా ఇప్పటి వరకు తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లు, జైళ్లు, జువైనల్ హోంలు, ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, బస్టాప్లు, పాఠశాలల్లో 22 మినీ గ్రంథాలయాలను నెలకొల్పింది. వాటిల్లో 15,100 పుస్తకాలను సమకూర్చింది. That one library is today it has become a 22 libraries with more than 15,100 books. All these books are donated by almost all the citizens of Hyderabad, mainly her school friends and also the local citizens and entire senior citizens of Hyderabad also donated very large number of books. Last week we received 8,000 books only from National Book Trust because of Prime Minister's office request. So all these books which we thought will set up libraries. Her aim is to when she met the great leaders like Prime Minister and the Chief Minister, she was telling that she has to set up a 25 libraries. Today I think she is going to achieve that goal what she has set up. 25th library is going to be her great revolutionary project of Telangana, where first in India where the QR code is going to be get generated in open libraries name. Anybody can go to metro, can just enter their details and pick up the book. After reading the book they can come and keep it back. So this is the thing which we are planning to do, which is getting inaugurated in the month of August. We are trying to explore. Once it gets success, we thought put it in all the remaining 56 metro libraries as well. I once again thank all the Hyderabad citizens for supporting and motivating her for getting this kind of book reading habit where it gives great knowledge to everyone. 825 పుస్తకాలతో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో, బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్లో 250 పుస్తకాలతో, 625 పుస్తకాలతో హైదరాబాద్ బాలికల జువైనల్ హోంలో, 200 పుస్తకాలతో కోయంబత్తూర్ సిటీ పోలీస్ స్టేషన్ వీధిలో, 1200 పుస్తకాలతో నోలంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నై బాయ్స్ క్లబ్ లో 6 లైబ్రరీలు ఏర్పాటు చేయగా, ఓల్డ్ శరత్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 610 పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటు చేసింది ఆకర్షణ. హైదరాబాద్ లోని 7 లైబ్రరీల కోసం ఆమె 5,800 పాత పుస్తకాలను సేకరించగలిగింది. చిన్న వయసులో తన వంతు కృషి చేస్తున్నందుకు
కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు నేటి మహిళలు. ఎలాంటి పరిస్థితులనైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొనే శక్తి నేటి మహిళల సొంతం. అతివ అంటే అన్నింటిలో తెగువ అని నిరూపిస్తున్నారు. అన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు నేటి మహిళలు. దీనికి ఉదాహరణే ఈ మహిళలు. వీరు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ టీ న్యూస్ చెబుతోంది ఆల్ ది బెస్ట్. ఇది వాల్టీ స్పెషల్. దిస్ ఇస్ యాంకర్ ప్రియ రమేష్ సైనింగ్ ఆఫ్. బై బై.